మనం వాయనాడు ఉప ఎన్నికల సంగతి చూద్దాం. వాయనాడు దృష్టి కూడా అందరి దృష్టి కూడా వాయనాడు వైపు కూడా ఉంది. అక్కడ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేశారు. రాహుల్ గాంధీ వదులుకున్నటువంటి స్థానం అది. ఇక వాయనాడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా ఆధిక్యంలో కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం 60,000 ఓట్ల ఆధిక్యంలో ఆమె ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి నవ్యదాస్ పూర్తిగా వెనకబడ్డారు. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాయబరేలీ అలాగే వాయనాడ్ రెండిట్లో కూడా ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకటి వదులుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన వాయనాడ్ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రకు అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అక్కడ 60,000కు పైగా లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. తులసిరెడ్డి గారు, ఏంటి వాయనాడ్ గురించి ఏం చెప్తారు? మంచి మెజారిటీ. 11,000 ఉందంటే ఇంకా బహుశా నాకు తెలిసి 2, 3 రౌండ్స్ అయిపోయింటాయి. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి 4 లక్షల పైనే పోవచ్చు నా అభిప్రాయం ప్రకారంగా మెజారిటీ. కాబట్టి అక్కడ గెలుపు తన సందేహం లేదు. మెజారిటీ వచ్చేసి ఎంత అనేది సమస్య. మెజారిటీ 4 లక్షల పైన ఉండొచ్చు నా అభిప్రాయం. సో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు, భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, గెలవబోతున్నారు అనేది మీ ఆశాభావం. ఏం చెప్తారు? ఇలా కంటిన్యూ అవుతారా ఇంకా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో? డెఫినెట్ గా ఆవిడ రాజకీయాల్లో ఎప్పుడు ఉంటూ ఉన్నారు. మీరు చెప్పినట్టు ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాలు, పార్టీ పరంగా ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు. ఆవిడ వరకు వచ్చేసి ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తామని మంచి మీద గెలుస్తుంది. డెఫినెట్ గా ఆవిడకు ఫ్యూచర్ ఉంటుంది. నాకు తెలిసి వచ్చేసి భారత రాజకీయాల్లో వచ్చేసి భవిష్యత్తులో ఆవిడ అదే కుటుంబం అవే రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అనేటటువంటి విమర్శ మరింత మీ మీద పెరగదంటారా తులసిరెడ్డి గారు? ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాన్ని ఈ సత్తా ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. అంతే తప్పనిచ్చేసి దీంట్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటారు. దానికి కుటుంబ రాజకీయం అంటే ఏమైనా నామినేటెడ్ పోస్ట్ అయితే అనుకోవచ్చు. రాజులు వచ్చేసి ఒక చక్రవర్తి తన కొడుకు అట్లా అట్లా కాదు కదా, ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. ప్రజలు ఎన్నుకునే దానికి వచ్చేసి ఇంకా కుటుంబం అంటే దాన్ని ఇప్పుడు డాక్టర్ల కొడుకు డాక్టర్లు అవుతారు, అదేం ప్రజలు ఎన్నుకున్నది కాదు. కానీ ఒక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతారు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాజకీయ నాయకుల కొడుకులు కొంచెం పిల్లలకు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఫైనల్ గా ఎన్నుకోవాల్సింది ప్రజలే కదా. దానికి వచ్చేసి కుటుంబం అయితేనేమి, ఏ కులం అయితేనేమి, ఏ కులం అయితేనేమి ప్రజలు ఎన్నుకున్న దానికి రాజకీయాల్లో రాజు ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. అంతే తప్ప ఇంట్లో యువకులు ముసలోళ్ళని లేదు, ఆడవాళ్ళు మొగోళ్ళని లేదు, తర్వాత కుటుంబము నాన్న కుటుంబము ఇవన్నీ దానికి బేస్లెస్ అనమాట. ప్రజలు ఎన్నుకున్న దానికి ఏముంది? ప్రజలు తప్పులు పడదాం అప్పుడేమన్నా. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి భారత రాజకీయాల్లో, భవిష్యత్ రాజకీయాల్లో డెఫినెట్ గా వచ్చేసి ఆవిడకు వయసు రీత్యా గానీ, ఆ గ్లామర్ రీత్యా గానీ, కుటుంబ రీత్యా గానీ ఒక్కోసారి ఎస్టాబ్లిష్ అయితే కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసి దాన్ని మనము ఈవెన్ ఒక నియోజకవర్గ స్థాయిలో కూడా కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసి ఎస్టాబ్లిష్ అయితే ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఈవెన్ ప్రాచీన కాలం నుండి కూడా కాబట్టి దాన్ని మనము తప్పులు పట్టడానికి లేదు. ఏమి వేరే వాళ్ళు వచ్చేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ కుమారులను పెట్టుకున్న సందర్భం లేదా? అనేక మంది, కొందరికి పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు, కొందరికి పెట్టుకున్నారు. పెట్టుకున్న రాజ్నాథ్ సింగ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేరా? గతంలో వచ్చేసి విజయరాజ్ సింధియా వాళ్ళ పిల్లలు లేరా? దానికి ప్రజాస్వామ్యంలో దాని తప్పులు పడడానికి లేదు. అది నామినేటెడ్ పోస్ట్ అయితే అది వేరుగా ఉంది. రైట్. ఓకే. ప్రకాష్ రెడ్డి గారు